ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మడి కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి చెట్టు కింద ఆట చిలకల్లారా, పాట చిలకల్లారా, కలికి చిలకల్లారా, కందుమ్మ గడ్డలు రాను నడుగులు తీరుద్దరా చలుతారు గోరంటలు, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డనమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డనమే గౌరమ్మ. నేను డాక్టర్ వసుదా మల్లం, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, జిడిసి సిద్దిపేట్. పూల పండుగ అంటారు బతుకమ్మని. ఇది మన తెలంగాణ సంస్కృతి యొక్క వైభవాన్ని చాటి చెప్పే పండుగ ఈ బతుకమ్మ అనేది. అఫ్ కోర్స్ ఈ బతుకమ్మ నవరాత్రిగా చేస్తారు, 9 రోజులు చేస్తారు. ఇవాళ పెత్రమావాస్య నుండి ఈ బతుకమ్మ అనే పండుగ స్టార్ట్ అవుతుంది. మన తెలంగాణ రాగానే అప్పటి ముఖ్యమంత్రి దీన్ని తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించారు. అప్పటి నుండి ఈ రోజు నుండి ప్రతి కళాశాలలో, ప్రతి స్కూల్లో ఇది మన యొక్క ట్రెడిషన్ కి చిహ్నంగా చేస్తున్నాము. అలాగే దీంతో పాటు దేవీ నవరాత్రులను చేస్తాము. అంటే బతుకమ్మ కూడా ఈ తెలంగాణలో ఒక అమ్మవారు అంటే మనం విలేజెస్ లో వెళ్తే కనుక వాళ్ళు దీని యొక్క కథ చెప్తారు. మామూలుగా ఈ బతుకమ్మ అనేది పూల పండుగ. అంటే ఒక్కొక్క కలర్ అనేది మన మనిషి జీవితంలో ఒక్కొక్క కలర్ అనేది ఒక ఇంద్రధనుసు లాగా మన మనిషి జీవితాన్ని అద్దం పడుతుంది. ఈ పూలు అనేవి న్యాచురల్ గా వచ్చేవి పూలు. దాని నుండే మన జీవితాన్ని కూడా మనం నిర్వచించవచ్చు. కాబట్టి ఈ పూల పండుగ ప్రతి సంవత్సరము మనము ఎంతో ఆనందంగా చేసుకుంటాం. ఈ సందర్భంగా I wish you a happy Batkama and Dasara Navaratri. Thank you very much. అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఏ మానవ సమూహానికి ఉన్నటువంటి గొప్ప పండుగ మన తెలంగాణ గడ్డకు ఉంది. అదే మన బొడ్డెమ్మ బతుకమ్మ పండుగ. బతుకమ్మ బొడ్డెమ్మ ఈ మానవాళికి ఒక ప్రకృతి రూపాన్ని ఇచ్చినటువంటి ఈ భూమిని, ఈ పర్యావరణాన్ని, నీళ్లను, వృక్షజాలాన్ని, పాడి పంటలను కొలుచుకునేటువంటి పండుగ ఇది. మనం నీళ్ళు లేకపోతే బతకలేము, ప్రకృతి లేకుండా మనం లేము, ఆహారం లేకుండా మనం లేము, మట్టి లేకుండా మనం లేము. కనుక ప్రకృతిలో ఉన్నటువంటి ఒక సృష్టికి మరొక సృష్టిగా ఉండేటువంటి ప్రతి సృష్టిని తెలిసేటువంటి పండుగ ఇది మనం చేసుకుంటూ ఉన్నాము. పువ్వు పూచిన తర్వాత దాంట్లో ఆడ పువ్వులు ఉంటాయి, మగ పువ్వులు ఉంటాయి. ఆడ మగ రెండింటి యొక్క పరపరాగ సంపర్కమే ఈ సృష్టి. అది మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, వనాలు కావచ్చు. కనుక ఈ మొత్తం సృష్టికి ప్రత్యేకంగా మనము ఈ పువ్వులు పూచినప్పటి ఈ సందర్భాన్ని, ఈ శరదృతువుని తెలంగాణలో మనం ఈ పండుగగా చేసుకుంటూ ఉన్నాము. ఒక మగ పువ్వు, ఒక ఆడ పువ్వు కలయిక, వాటికి పెళ్లి చేసి పేరంటం చేసి ఇట్లా రకరకాల నైవేద్యాలతో వాళ్ళని చీర సారతో అతనికి పంపేటువంటి పనే ఈ బొడ్డెమ్మ పండుగ, బతుకమ్మ పండుగ. బొడ్డెమ్మ కన్నెపిల్లల పండుగ. ఈమె అంటే పెళ్లికి ఎదిగి పెళ్లి కాకుండా ఉన్నటువంటి అమ్మాయిలు రేపటికి రాబోయే సంసారాన్ని ఆశిస్తూ చేసేటువంటి పండుగ బొడ్డెమ్మ. అంటే ఇది ఒక మొగ్గ దశలో ఉండేటువంటి పండుగ. మొగ్గ ఎప్పుడైతే పువ్వు అయిద్దో ఆ పువ్వు యొక్క రూపమే బతుకమ్మ పండుగ. బొడ్డెమ్మ బతుకమ్మకు పూర్వ రూపం. కాబట్టి ఇవాళ మనం బొడ్డెమ్మ ఆఖరి దినం ఈరోజు. రేపటి నుంచి మనం బతుకమ్మ వేసుకోబోతున్నాము. కాలేజీలో సెలవులు కాబట్టి మనం రెండు ఇవాళనే జరుపుకుంటూ ఉన్నాము, బొడ్డెమ్మ బతుకమ్మ. ఇక్కడ మనం చాలా ప్రసాదాలు చూస్తూ ఉన్నాము. ప్రసాదాలలో తెలంగాణ యావత్తు అన్ని తెలంగాణ రూపాలని మేము ఇక్కడ తీసుకున్నాము. 9 రకాల పులిహోరలు, ఊరలు అంటాం మనము. పెసర ఊర ఉంది, నిమ్మకాయ ఊర ఉంది, ఉసిరికాయ ఊర ఉంది, ఊనగాయ ఊర ఉంది, దానిమ్మకాయ ఊర ఉంది. రకరకాల ఊరలు ఇక్కడ పెట్టుకున్నాము. తర్వాత పెసర ఊర ఉంది, ఆవ ఊర ఉంది. అట్లనే రకరకాల సత్తుపిండ్లు ఉన్నాయి. ఇక్కడ బియ్యం పిండి ఉంది, గోధుమ పిండి ఉంది, నువ్వుల పిండి ఉంది, పల్లి పిండి ఉంది, శనగపిండి ఉంది, జొన్న పిండి ఉంది, పుట్నాల పిండి ఉంది. ఈ రకరకాలుగా పెట్టుకున్నాము. ఇటువైపున పరమాన్నము, పొంగలి, దద్దోజనము, అక్కడ బెల్లప్పాలు, నూనె పూలలు, కుడుక లడ్డూలు ఇవన్నీ పెట్టుకున్నాము. అట్లు పెట్టుకున్నాము, అటుకులు పెట్టుకున్నాము, నానబియ్యం పెట్టుకున్నాము, సమిలి ముద్దలు పెట్టుకున్నాము. ఆ తర్వాత రకరకాల నైవేద్యాలు, చింతపలుకాయలు,
మక్క కంకి, దోసకాయ, మహాప్రసాదం అంటాము దాన్ని. అన్ని రకాల పప్పులు, అన్ని రకాల పండ్లు కలిపినటువంటి ప్రసాదము. ఆ తర్వాత అక్కడ కందగడ్డ ఉంది, బుడమకాయలు ఉన్నాయి, గుమ్మడికాయ ఉంది. ఈ రకరకాల నైవేద్యాలు, పలహారాలు బతుకమ్మకు మనం సమర్పించుకుంటాము. సృష్టిలో తినదగిన పదార్థం ఏదైనా అది బతుకమ్మకు చెల్లుబాటు అవుద్ది. కనుక ఇంత గొప్ప స్పృహ, ఈ ప్రకృతి పట్ల ఒక ఆరాధన, ప్రకృతిని ఇంత అందంగా తయారు చేసుకొని పూజించేటువంటి గొప్ప సంస్కృతి, ఒక సామూహిక సంస్కృతి ఇది. ఊరు వాడు అందరు కలిసి చేసేది, ఏ ఇంట్లో ఆ ఇంట్లో చేసుకునే పండుగలు మన తెలంగాణలో లేవు. ఊరంతా కలిపి చేసేటువంటి పండుగలే ఉంటాయి మనకు. అందరూ పండుగలో పాల్గొంటారు. అందరూ ఉన్నది తమ జీవితాన్ని ఆడి పాడి ఆనందంగా కష్టసుఖాలను షేర్ చేసుకుంటారు. ఒకరికొకరు తమ జీవితాన్ని విన్నవించుకుంటారు. తమ యొక్క జీవితం ఇంతకంటే గొప్పగా ఉండేందుకు దేవుణ్ణి వేడుకుంటారు, దేవతను వేడుకుంటారు. ఆ తర్వాత ఆఖరణ ఈ ప్రసాదాలు ఒకరికొకరికి వాయినాలు ఇచ్చుకొని మళ్ళా నెక్స్ట్ అంటే రాబోయే సంవత్సరం కూడా ఇట్లాగే బతుకమ్మ మన ఇంటికి రావాలని, బొడ్డమ్మ మన ఇంటికి రావాలని, మనల్ని చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ మనం చేసుకున్నటువంటి పండుగనే ఈ బొడ్డమ్మ బతుకమ్మ. బొడ్డమ్మ బతుకమ్మ రెండు వేరు కాదు. బొడ్డమ్మ యొక్క అనంతర రూపమే బతుకమ్మ. కనుక ఇది చాలామంది అనుకుంటారు ఇది కేవలం ఆడవాళ్ళ పండుగ అని. కాదు, ఆడవాళ్ళ పండుగ, ఇది అందరి పండుగ, ఆడ మగ అందరి పండుగ. ఏమిటంటే స్త్రీత్వాన్ని పూజించే పండుగ తప్పితే ఇది స్త్రీలు పూజించే పండుగ అని కాదు. అందరూ చేస్తారు బొడ్డమ్మ బతుకమ్మ, అందరూ పార్టిసిపేట్ చేస్తారు, అందరూ పువ్వులు తీసుకొస్తారు, అందరూ మగవాళ్ళే బతుకమ్మలు పేరుస్తారు, మగవాళ్ళే చెరువు కాడికి మోసుకొని పోతారు. ఆరాధనలో మగ ఆడ అన్నటువంటి భేదం లేదు. కొన్ని ప్రాంతాలలో మగవాళ్ళు బతుకమ్మ ఆడతారు, కేవలం ఆడవాళ్ళ పండుగ అనేది అపోహ మాత్రమే. కనుక మనందరం కూడా ప్రతి వ్యక్తి అమ్మను పూజించడంలో వెనుకకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కనుక మనమందరం కూడా బతుకమ్మను ఆహ్వానిద్దాము, ఆరాధిద్దాము. జై బతుకమ్మ, జై తెలంగాణ. అందరికీ నమస్తే. అందరికీ నమస్కారం. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ బతుకమ్మ పండుగ వేడుకలు ఈరోజు కళాశాలలో ఘనంగా అద్భుతంగా జరగబోతున్నాయి. ఇంకా కొద్ది గంటలలో, ఇంకా కొద్ది క్షణాలలో. ప్రతి సంవత్సరము ఈ కళాశాలలో యథావిధిగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక బతుకమ్మను తీసుకొచ్చి బతుకమ్మ ఆటను విద్యార్థులందరి చేత ఆడించడం జరుగుతుంది. అలాగే ఈ వేడుకలో అందరూ పాల్గొని సంతోషంగా ఉంటారు. బతుకమ్మకి కారణము రకరకాల పువ్వులను తీసుకొచ్చి పువ్వుల పండుగగా పువ్వులను పూజించేటువంటి సంప్రదాయము మన దగ్గరనే ఉన్నదని మనకు తెలుసు. ఆ పువ్వులను పూజించేటువంటి సంప్రదాయంతో మనం ఈరోజు ఈ వేడుకను జరుపుకుంటున్నాము. ఇది క్లోజప్లో తీసుకో. స్టార్ట్ చేయనా? మనం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి మరికొన్ని సంస్థల ద్వారా మన బతుకమ్మను ప్రపంచ స్థాయికి తీసుకొని వెళ్ళాము. సద్దుల బతుకమ్మ అని అనుకోవడమే తప్పితే సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అంటే ఏంటిది అనేది మేము ఇవాళ పిల్లలకు ప్రత్యక్షంగా చూపెట్టబోతున్నాము. సద్దుల బతుకమ్మ ఏమిటి అంటే పెళ్ళైనటువంటి అమ్మాయిని, బిడ్డను, అల్లుణ్ణి అత్తగారింటికి పంపుతూ మనము సారెపెట్టెలో, సారెగంపలో రకరకాల వస్తువులు ఏ విధంగా అయితే రకరకాల పలహారాలు అన్నీ పెట్టి పంపిస్తామో అదేవిధంగా మనం గౌరమ్మకు కూడా ఈ రకరకాల సద్దులు కడతాం. ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పదార్థాలను మేము ఇక్కడ సర్దిగట్టి పెట్టాము. ఈ సద్దులన్నీ కూడా బతుకమ్మ మీద పెట్టి బతుకమ్మకు దీపం రూపంలో వెలిగించి పసుపు కుంకుమలు అర్పించి ఈ బతుకమ్మకు ఇవన్నీ కూడా సద్దులు ఇప్పుడు ఎక్కడైతే ఇవన్నీ ఎన్ని ఉన్నాయో అన్ని రకాలుగా మేము సద్దులు కట్టి పెట్టాము. సద్ది కట్టి పెట్టేటువంటి పద్ధతినే మనము సద్దుల బతుకమ్మ అంటాము. అది పిల్లలకు చూపెట్టడం కోసమే ఇవాళ మనం ఇన్నోవేటివ్గా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇది మా కార్యక్రమం యొక్క ఉద్దేశం. అంటే బతుకమ్మ పండుగ విశిష్టత మీరు వీటన్నిటి రూపంలో చెప్తున్నారు. ఓకే, అంటే బతుకమ్మ ప్రాచీన కాలం నుంచి కూడా ఈ బతుకమ్మ పండుగ సంబంధించి పాట రూపంలో ఎక్కువగా బతుకమ్మ అంటేనే పాట రూపంలోనే ప్రాచుర్యం. మరి అట్లాంటి పాటలు ఇప్పుడు కనబడుతున్న పరిస్థితి లేదు. సో ఇప్పుడు పాటలతోటే మొదలైంది. ఫస్ట్ పాటలతో మొదలైనాకనే ఇక్కడికి వచ్చాము. సో ఇవాళ పిల్లల పాటలు ఎక్కువ ఏం పరిచయం లేదు కాబట్టి మా ఫ్యాకల్టీయే వాళ్ళ ఇప్పుడున్న యువతులకి వాళ్ళందరూ కూడా పాటలు నేర్పించే ప్రక్రియ ఏమైనా ఉందా మీ దగ్గర? అదే అంటున్నానండి, ఇప్పుడు ఆ పిల్లలకు నేర్పించాలని మా ఒక ఫ్యాకల్టీ ఏంటంటే కొత్తగా బుక్ రెడీ చేసి బతుకమ్మ పాటలు ఉన్నాయి. సో ఇవన్నీ పిల్లలకు కూడా ఇద్దామని మా ప్రయత్నం చేస్తాం. మా పిల్లలు అయితే చూపిస్తున్నారండి, చూస్తున్నారు కదా, వాళ్ళు ఫుల్ ఎంతజియాసంతో వస్తున్నారు. వాళ్ళు
నిన్న మొన్న బొడ్డమ్మ వేసుకున్నాం కదా, ఈ ఊరుగా మనము కేవలం ఈ సౌండ్ సిస్టమ్ ఏమీ లేకుండా పాడుకునే పాటలే మేము పాడినాము, వాళ్ళ చేత కూడా పాడించినాము, పిల్లలు పాటలు నేర్పినాం కూడా. నేర్పి పాడుతున్నారు, వాళ్ళు పాడగలుగుతారు బ్రహ్మాండంగా. మనం వెనక్కి వెళ్తున్నాము, గో బ్యాక్ టు నేచర్. పండుగనే నేచరు, మన స్వచ్ఛమైనటువంటి వాతావరణానికి మనం వెళ్ళాలి, తప్పదు. కాలుష్యం మొత్తం తగ్గించుకుంటూ ప్రకృతిని, పాటల్లో గొప్ప అర్థం ఉంది. మనకు పాటలన్నీ కూడా తల్లిగారింటికి ఆడబిడ్డకు ఉండేటువంటి సంబంధం ఉండేటువంటి పాటలు, ప్లస్ ప్రకృతికి మనకు ఉండేటువంటి సంబంధం ఉన్నటువంటి పాటలు. ఆ పాటలలో చాలా థీమ్ ఉంది, ఆ థీమ్ అంతా అందరికీ తెలవాలి. ప్రకృతిని మనం కాపాడుకోవాలి, ఆడపిల్లని కాపాడాలి, మానవీయ విలువల్ని కాపాడుకోవాలి, కుటుంబ విలువల్ని కాపాడాలి, ప్రాప్త విలువల్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశం మన పాటల్లో ఉంది. పాటలు మళ్ళీ ఖచ్చితంగా మేము వెనక్కి తెస్తున్నాం, తెచ్చుడే. ఉయ్యాలో అత్త పిల్లలు చూడక ఉయ్యాలో, 6 నెలలయ్యింది ఉయ్యాలో, అంగీలు కుల్లలు ఉయ్యాలో, ఒక మూట గట్టి ఉయ్యాలో, కుల్లలు ఉయ్యాలో, అంగీలు కుల్లలు ఉయ్యాలో, ఒక మూట గట్టి ఉయ్యాలో, రామ రామానంది ఉయ్యాలో, రాగమెత్త రాజు ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, సిద్దిపేట కాలేలో ఉయ్యాలో, చిత్రంగా ఉన్నదే ఉయ్యాలో, సిద్దిపేట కాలేలో ఉయ్యాలో, చిత్రంగా ఉన్నదే ఉయ్యాలో, మా ఆడపడుచులంతా ఉయ్యాలో, బతుకమ్మ ఆడుతుంటే ఉయ్యాలో, మా ఆడపడుచులంతా ఉయ్యాలో, బతుకమ్మ ఆడుతుంటే ఉయ్యాలో, అంగరంగ వైభవంతో ఆటలాడుతుండే ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామన శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామన శ్రీరామ ఉయ్యాలో, 7 తోడ ఉయ్యాలో, అక్కమ్మ ముట్టిందే ఉయ్యాలో, ఒకడే వాయన్న ఉయ్యాలో, వచ్చన్న పొడాయ ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న పొడాయ ఉయ్యాలో, చూసిపోదామంటే ఉయ్యాలో, చూసిపోదామంటే ఉయ్యాలో, నరమయ్యేరు బాగా ఉయ్యాలో. ఓకే, ఇప్పుడు డీజే సాంగ్ తో మళ్ళీ మీ యొక్క